Please subscribe Telugu 7 Media. బాలయేసు బీకేఎంయు జిల్లా సహాయ కార్యదర్శిని. మరి ఈరోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చాలన్న దురుద్దేశంతో ఈ ప్రభుత్వం కుట్రపన్ని మరి పేదలకు ఉన్నటువంటి ఏకైక చట్టాన్ని దాంట్లో మార్పులు చేసి మరి చట్టాన్ని పథకం కింద మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవలసిన బాధ్యత ఈ వ్యవసాయ కూలీల పైన ఉంది. మరి తప్పనిసరిగా ఈ చట్టాన్ని రద్దు చేసి మరి పథకం కింద మార్చడాన్ని తీవ్రంగా బీకేఎంయు తరపున మేము ఖండిస్తూ ఉన్నాము. అదే రకంగా ఇప్పటికే ఉన్నటువంటి కొద్ది రోజుల పనులకు మాత్రమే ఇలా నామమాత్రంగానే డబ్బులు ఇస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో డబ్బులు అనేది ఈ పథకానికి కేటాయించట్లేదు. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 60 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలు ఇవ్వటం అనేది జరిగే పని కాదు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ పథకాన్ని మరి చట్టాన్ని పథకం కింద మార్చడం కోసం చేసే ప్రయత్నాన్ని తప్పనిసరిగా అడ్డుకుంటాము. అదే రకంగా మరి ఈ కార్మికులకు కావలసినటువంటి చట్టాన్ని మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలని ఈ రాష్ట్రంలో కలిసి వచ్చే అన్ని రకాల శక్తుల్ని కూడగట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ నెల 10వ తేదీన కర్నూలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం రద్దు చేస్తూ జీరాంజీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో రాష్ట్ర సదస్సు జరుగుతుంది. సదస్సు 10వ తేదీ ఉదయం 11 గంటలకి కర్నూలులో జడ్పీ హాల్లో జరుగుతుంది. ప్రధానంగా 2005లో యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాలకు సంబంధించిన 63 మంది ఎంపీల ప్రోత్సాహంతో గ్రామీణ పేదలు పనులు లేని టైంలో వలసలు నివారించడం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహాత్మా గాంధీ పేరుతో ఆ చట్టం వస్తే 2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆ పథకాన్ని ఈరుగార్చడం కోసం రద్దు చేయడం కోసం 2011 నుండి 14 నుండి ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రతి ఏడాది కేంద్ర బడ్జెట్లో నిధులు కోత పెడుతూ పథకాన్ని కుదించడం జరిగింది. ఈరోజు ఆ పథకాన్ని పేరు మార్చుతూ ఎవరైతే మహాత్మా గాంధీని హత్య చేశారో నాథూరామ్ గాడ్సే అతని పేరు మీద వికసిత్ భారత్ జీరాంజీ పథకం కింద మార్చారు. చట్టం వల్ల చట్టానికి అయితే కొన్ని డిమాండ్ ఉంది, ఆ పని కల్పించమని చట్టం తీసేసి పథకంగా స్కీమ్గా పెట్టడం జరుగుతుంది. రానున్న కాలంలో గ్రామీణ పేదలకి ఉపాధి లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అది. దాంట్లో భాగంగా పథకం పెట్టినప్పుడు 90% నిధులు కేంద్ర ప్రభుత్వానికి, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది వాటా. కానీ ఈ పథకం పేరుతో 60% కేంద్రం, 40% రాష్ట్రానికి చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే జీఎస్టీ పేరుతో మన ఆదాయాలు తగ్గిపోయే రాష్ట్రాలకి చాలా ఇబ్బంది పడుతున్నాయి. అటువంటి రాష్ట్రాల మీద ఉపాధి హామీ పథకం సంబంధించిన బడ్జెట్ని 40% పెంచడం అంటే అది జరిగే పని కాదు. ఉపాధి హామీ పథకాన్ని టోటల్గా నిర్వీర్యం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం భారతదేశంలో ఉన్న బీకేఎంయు అలాగే ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జీరాంజీ పథకాన్ని రద్దు చేసి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పథకం సంబంధించి సంవత్సరానికి 210 దినాలు ప్రతి పేదవాడికి కల్పించాలని, రోజు కూలి 700 రూపాయలు చెప్పేసి బీకేఎంకి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఈ నెల 10వ తేదీ జరిగే రాష్ట్ర సదస్సులో భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపం జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకం మీద రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క 40% వాటాని మేము భరించలేమని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత ఉంది. దాని మీద ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలకి బీకేఎంయు తరఫున వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎమ్మెల్యేలను కూడా స్పందించాలని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, ఈ యొక్క పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంగానే కొనసాగించేలాగా చర్యలు తీసుకొని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి బీకేఎంయు సంసిద్ధం అవుతుందని ఆ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. బీకేఎంయు
చట్టాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని